సింహరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూస్తే, సింహరాశి వాళ్ళకి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. ఈ సింహరాశి వాళ్ళకి గ్రహగమన గతులు మనం చూస్తే, సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం, అలానే వీళ్ళకి గురువు కూడా మరి ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకి ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కొంత భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. దాంతోపాటు సప్తమ స్థానంలో శని, అలానే అష్టమ స్థానంలో రాహు, నవమ దశమాల్లో గురువు యొక్క సంచారం, అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా నవమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉండటం వల్ల కూడా అనుకూలంగా జరుగుతుంది. అలానే దశమ స్థానంలో కూడా ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది ఒకటి.